హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళ మనం చూసే రెసిపీ మాత్రం ప్రోటీన్ రిచ్, వెరీ హెల్తీ, వర్కౌట్‌లు చేసేవాళ్ళు, ఇలా డైట్‌లు చేసేవాళ్ళకి గూడా చాలా ఉపయోగపడే రెసిపీ అండి. రైస్ ఉంటుందని ఇదిగా అనకండి. నేను చేసే రైసు, కీన్వా కలిపి కుక్ చేసి పెట్టింది. నేను ముందు రోజుది వాడుతున్నానండి. దీనికి అప్పటికప్పుడు వండిన దానికంటే కొంచెం పొద్దునొండిందో, నిన్నొండిందో అయితే బావుంటుంది రైసు. సో, ఏంటంటే ఇవి కావాల్సింది ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఒక హాఫ్ పీసు ఆనియన్ను, ఒక ఫుల్ గార్లిక్ అండి. గార్లిక్ మాత్రం మనం ఇంకా బాగా ఏస్తామనమాట. సో, దాంతో పాటు ఉల్లికాడలు తీసుకున్నానండి. ఉల్లికాడలు మంచి ఫ్లేవర్ ఇస్తదండి ఈ రెసిపీలో. ఫ్రైడ్ రైస్ లాంటిదే కానీ విత్ హెల్తీ ట్విస్ట్ అనమాట. సో, ఫస్ట్ అయితే నేను గార్లిక్ కట్ చేసుకొని పీల్ చేసేసి సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. గార్లిక్ ఏంటంటే కట్ చేయంగానే కంటే ఒక 5 నిమిషాలు తర్వాత గనక కుక్ చేస్తే దాంట్లోంచి వచ్చే ఆహ్, కెమికల్స్ ఇంకా మంచిగా హెల్ప్ అవుతాయన్నమాట బాడీకి. అందువల్ల నేను ముందు ఫస్ట్ గార్లిక్ కట్ చేసుకుంటే మంచిదని రికమెండ్ చేస్తా అండి. ఏ కుకింగ్ అయినా గూడా. సో, ఇదిగోండి ఇది ఒక కప్పు రైస్ పక్కన పెట్టుకున్నాను. కొద్ది ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఆర్ 3 ఎగ్స్ ఇంకా మీరు నేనైతే ఎగ్ వైట్ మాత్రమే ఉపయోగిస్తున్నానండి. అందువలన 3 ఎగ్స్ తీసుకున్నా. లేదు అంటే 2 ఎగ్స్ సరిపోతుంది. నేను చేసే ఆ కప్పు రైస్‌కైతే. ఫస్ట్ అయితే బాండీ పెట్టి కొంచెం నూనె యాడ్ చేసుకొని వేడైన తర్వాత దాంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసునండి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటే బావుంటుందండి. సో, అందుకని పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలియబెట్టుకోవాలండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. అండ్ హెల్తీ గూడా. సో, చూస్తున్నారు గదా! వెరీ మినిమమ్ ఇంగ్రీడియెంట్స్, టైం గూడా పెద్దగా పట్టదు. సో, ఇప్పుడు ఎగ్స్ తీసుకొని క్రాక్ చేసి ఆహ్, యెల్లోని తీసేస్తున్నానండి. తీసేసి ఆ 3 ఎగ్స్‌లోని ఎగ్ వైట్ మాత్రమే దాంట్లో వేస్తున్నానండి. సో, ఇప్పుడే ఓకే కలిపేయకూడదండి. కొంచెం ఒక 2 మినిట్స్ మాత్రం ఆహ్, దీని మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. దీంట్లో నేను కారం బదులు బ్లాక్ పెప్పర్ వాడతానండి. బ్లాక్ పెప్పరు హెల్దియర్ అనమాట. బావుంటుంది గూడా టేస్టీగా. సో, మసాలాలవన్నీ ఎక్కువేం అవసరం లేదండి. ఇప్పుడు కట్ చేసుకున్న గార్లిక్ ఫస్ట్ పీసెస్ ఉన్నాయి కదండీ! దాని మీద వేసేసాను. దాంతో పాటు బ్లాక్ పెప్పర్ గూడా యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ మనం ముందుగానే ఆనియన్స్‌లో వేసాము. రైస్ కూడా మనం చివర్లో యాడ్ చేసినప్పుడు అప్పుడు ఇంకొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటామండి. ఇలా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెడితే ఏంటంటే ఆమ్లెట్ కొంచెం ఫ్లఫీగా వస్తదండి. మామూలు ఆమ్లెట్ అయినా గూడా కొంచెం మూత పెడితే వేసిన తర్వాత ఫ్లఫీనెస్ ఉంటదనమాట. సో, అందుకని నేనెప్పుడూ ఎగ్ చేసినా కూడా నేను రికమెండ్ చేస్తాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయినా ఉంచండి వేయంగానే అని. సో, అప్పుడు ఓపెన్ చేసిన తర్వాత తిరిగేసుకోవాలండి. ఇలా షేప్ ఉండాలని ఏమి అనుకోకండి. ఎందుకంటే మనం తర్వాత అయినా మ్యాష్ చేస్తాము. సో, దీంట్లో ఇప్పుడు మనం రైస్ ఉంది కదండీ! రైసు, కీన్వా కలిపి కుక్ చేసామండి. మన షార్ట్స్‌లో ఎలా కుక్ చేయాలో రైస్, కీన్వా కలిపి ఉందండి మన ఛానల్‌లో చూడండి ఇంట్రెస్ట్ అయితే గనక. ర ఓన్లీ రైస్ కంటే ఇలా మిక్స్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. అందుకే మేము ఇలా వాడుతున్నాం ఇంట్లో. సో, అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న గ్రీన్ ఆనియన్స్ ఉన్నాయి గదండీ! అవి గూడా యాడ్ చేసేసామండి. సో, దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఉండవండి. క్విక్‌గా అయిపోతుంది. బ్యాచిలర్సు, సింగిల్ సర్వింగ్ చేసుకునేవాళ్ళు వీళ్ళందరికి కూడా బాగా ఉపయోగపడే రెసిపీ అండి. సో, గ్రీన్ ఆనియన్స్ మాత్రం మంచి టేస్ట్ ఇస్తాయండి. ఒకవేళ దొరికితే మాత్రం కంపల్సరీ గ్రీన్ ఆనియన్స్ వాడండి. లేదు అంటే కొంచెం కొత్తిమీరైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నాకు నేను కొంచెం డైట్ చేస్తున్నానండి. నాకిది తింటే ఫిల్లింగ్‌గా ఉంటుంది. సింగిల్ సర్వింగ్ క్విక్‌గా అయిపోతుంది. మళ్ళీ నా కోసం నేను ప్రత్యేకంగా ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోవడం కంటే ఇది బావుందనిపిస్తుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్ అండి.